రేపే మార్చి 23వ తేదీ సోమవారం నాడు లక్ష్మీ పంచమి వచ్చింది. ఈ చైత్రమాసంలో వచ్చే పంచమి రోజున లక్ష్మీదేవి భూమిపైకి దిగి వచ్చి తన భక్తులందరినీ ఆశీర్వదిస్తుందట. కాబట్టి ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే చాలు, డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోయి ఆర్థికంగా గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఈ ఒక్క రోజు చేసే పూజలకు సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా ఉంటుంది. కాబట్టి లక్ష్మీ పంచమి పూజా విధానం పాటించాల్సిన నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు, జీవితంలో ఎలాంటి కొరత ఉండదు. కాబట్టి మార్చి 23వ తేదీ సోమవారం వచ్చే ఈ లక్ష్మీ పంచమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. మీరు ఊహించలేని అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి, ఇంటి గుమ్మానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యప్పిండితో ముగ్గు వేసుకోండి. ఈ పంచమి రోజున ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. పూజ కోసం లక్ష్మీదేవి చిత్రపటం, రాగి కలశం, అక్షింతలు, పూలు, పండ్లు, కొబ్బరికాయ ఇవన్నీ ముందుగానే సిద్ధం చేసుకోండి. అయితే ఈ లక్ష్మీ పంచమి రోజున కొత్తగా లక్ష్మీదేవి చిత్రపటం కొని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. మీ పూజ గదిలో ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసి ఆ పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి ఫోటోలు పెట్టి లక్ష్మీదేవిని గులాబీ పూలతో అందంగా అలంకరించుకోండి. తర్వాత ఒక రాగి లేదా ఇత్తడి కలశం తీసుకుని అందులో కొన్ని నీళ్లు పోసి చిటికెడు పసుపు, కుంకుమలు వేసి కలశం పైన కొబ్బరికాయలు పెట్టుకోండి. ఈ విధంగా కలశాన్ని ప్రతిష్ఠించి ముందుగా పసుపు గణపతిని తయారు చేసి, గణపతిని పూజించిన తర్వాత లక్ష్మీదేవి పూజ ప్రారంభించండి. లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించి, లక్ష్మీదేవి పటం పైన అక్షింతలు, పుష్పాలు వేస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని చదవండి. అయితే అప్పుల సమస్యలతో బాధపడేవారు మీరు వెలిగించే నెయ్యి దీపంలో 2 లవంగాలు వేయండి. అప్పుల బాధల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది. పూజలో నైవేద్యంగా లక్ష్మీదేవికి పరమాన్నం నివేదించండి. ఈ లక్ష్మీ పంచమి రోజున ఇంట్లో పాలు పొంగించి, ఆ పాలతో పరమాన్నం చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి. కుంకుమపు అమ్మవారి శక్తి ఉంటుంది కాబట్టి ఈ పంచమి రోజున పూజ చేసే ఆడవారు మీ సూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకుని ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. మీ భర్త ఆయుషు, ఆదాయం పెరుగుతుంది. ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు లక్ష్మీదేవి ఫోటోకి యాలకుల మాల వేసి నమస్కారం చేసుకోండి. క్రమక్రమంగా మీ అప్పులు తీరిపోయి ఆర్థికంగా స్థిరపడతారు. చివరగా లక్ష్మీదేవికి హారతి కర్పూరం సమర్పించి, మీ మనసులోని కోరికలను అమ్మవారికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి. ఎవరైతే ఆకస్మిక ధనాన్ని కోరుకుంటారో అలాంటివారు శ్రీ లక్ష్మీ పంచమి రోజున తమలపాకు పైన కర్పూరం వెలిగించి, లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. లక్ష్మీ అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. పూజ చివర్లో ఒక కొబ్బరికాయను పగలగొట్టి 3 ప్రదక్షిణాలు చేసి, మీ తలపై అక్షంతలు వేసుకుని మీ పూజను ముగించుకోండి. ఈ విధంగా చాలా సులభంగా లక్ష్మీదేవిని పూజించి చూడండి. ఖచ్చితంగా భోగభాగ్యాలు కలిసి వస్తాయి. అయితే ఇదంతా చేయలేని వారు కనీసం లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించండి. ఈ లక్ష్మీ పంచమి రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ప్రస్తుతం చైత్ర నవరాత్రులు జరుగుతున్నాయి. అందులోనూ లక్ష్మీ పంచమి ఏర్పడింది కాబట్టి ఈరోజున మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారికి రవిక వస్త్రం, పసుపు, కుంకుమలు, గాజులు సమర్పించండి. ఇక మీ కుటుంబంపై అమ్మవారి చల్లని చూపు పడుతుంది. ఈ సోమవారం లక్ష్మీ పంచమి రోజున ఏది చేసినా చేయకపోయినా గోమాతను మాత్రం తప్పనిసరిగా పూజించండి. గోమాతలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి గోవుకు ఆహారంగా పచ్చిగడ్డిని తినిపించి, గోవుకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషించే మీరు కోరిన వరాలను ఇట్టే ప్రసాదిస్తుంది. అలాగే ఈ లక్ష్మీ పంచమి రోజున పిసిరంత బంగారం లేదా వెండిని కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఈ పంచమి రోజున కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే చాలా మంచిది. అలాగే చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి ఈ లక్ష్మీ పంచమి చాలా శ్రేష్టమైనది. అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేయడం,
గృహప్రవేశాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ లక్ష్మీ పంచమి రోజున ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు. ఈ లక్ష్మీ పంచమి రోజున ఉదయాన్నే స్నానం చేసి ఎర్రటి వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని పూజించాలి. అయితే మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలంటే మల్లెపూలతో లక్ష్మీదేవిని పూజించండి. ఈ పంచమి రోజున పేదలకు బియ్యం దానం చేయండి. ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది. రాళ్ల ఉప్పు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ లక్ష్మీ పంచమి రోజున ఉప్పు ప్యాకెట్ కొని మీ ఇంటికి తెచ్చుకోండి. అలాగే ఉప్పునీటితో మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి. అలాగే ఈ రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకుంటే శ్రీమహావిష్ణు అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ఈ పంచమి రోజున తులసిని తప్పకుండా పూజించాలి. తులసి కోటకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటే 33 కోట్ల మంది దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే తులసి కోటలో కొన్ని పచ్చి పాలు పోసి నమస్కారం చేసుకుంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఇక మీ పనుల్లో పదే ఆటంకాలు ఎదురవుతుంటే తులసి కోటలో ఉండే మట్టిని మీ నుడిటిన బొట్టు లాగా పెట్టుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా శ్రీమంతులు అవ్వాలంటే మీ పూజ గదిలో అమ్మవారి ఫోటో ముందు 5 పసుపు కొమ్ములను పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని పసుపు కొమ్ములను మీ బీరువాలో కానీ పర్సలో కానీ పెట్టుకోండి. ఈ పరిహారం పాటిస్తే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి అభివృద్ధి చెందుతారు. ఈ పంచమి రోజున లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి మీ ఇంటి ప్రవేశ ద్వారం నుండి మీ పూజగది వరకు బియ్యం పిండితో లక్ష్మీదేవి పాదముద్రలు వేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించే స్థిర నివాసం ఉంటుంది. ఈ పంచమి రోజున మీకు నల్ల చీమలు కనిపిస్తే వాటికి ఆహారంగా పంచదార వేయండి. జాతకంలో గ్రహదోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సోమవారం సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి ముందు శుభ్రం చేసుకుని గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ఇక మీ ఇంట్లో ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఈ లక్ష్మీ పంచమి రోజున మీ ఇంటి గుమ్మానికి కలబందను కట్టుకోండి. ఇంటికొన్న నరపీడ దోషాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి. అలాగే ఈ లక్ష్మీ పంచమి శుభవేళ మీ ఇల్లంతా ఉప్పునీటితో శుభ్రం చేసుకుని ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకోండి. మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ పంచమి రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ముఖ్యంగా ఇంటి గుమ్మం బయట చెప్పులు లేకుండా చూసుకోండి, లేదంటే ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఈ లక్ష్మీ పంచమి రోజున ప్రతి ఒక్కరూ కనకధార స్తోత్రం చదవండి. ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. అలాగే మీ ఇంటికున్న వాస్తు దోషాలు, గ్రహదోషాలు అన్నీ తొలగిపోవాలంటే మీ ఇంటి ఈశాన్యం మూలన కొంచెం కళ్ళుప్పులు వేయండి. వాస్తు దోషాలు తొలగి ఐశ్వర్యం పెరుగుతుంది. శ్రీమహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఈరోజున లక్ష్మీదేవి భూమిపైన వస్తుందట. ఈ లక్ష్మీ పంచమికి ఒకరోజు ముందు అంటే ఆదివారం చతుర్థి రోజున రాత్రి పెరుగు అన్నాన్ని ఆహారంగా తినాలి. అయితే ఉప్పు కలిపిన ఆహారాన్ని మాత్రం తినకూడదు. ఈ పంచమి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి లేని ఆహారం తినాలి. ఇక వ్యాపారాలు చేసేవారు ఒక పసుపు రంగు వస్త్రంలో గోమతి చక్రాలను మూటకట్టి మీ గల్లా పెట్టిలో పెట్టుకోండి. ఇక మీ వ్యాపారంలో తిరుగు ఉండదు. నష్టాలు లేకుండా అధిక లాభాలు కలుగుతాయి. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి చిన్న పరిహారాలు పాటించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి, ఈ వీడియోలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.